కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు. పత్రి గారి మార్గంలోకి రావడము అంటే జ్ఞాన మార్గంలోకి రావడం. ఎందుచేతనంటే ఎవరైనా సరే ఎన్ని జన్మలు ఎత్తినా సరే చివరకు సంపాదించుకోవాల్సింది జ్ఞానమే. ఇంచేతంటే పత్రి గారు ఒక సందర్భంగా ఏమన్నారంటే, నీలో కొద్దిపాటి దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారు. దీని అర్థం ఏంటి అంటే, నువ్వు అజ్ఞానంలో ఉన్నంత కాలము నీకు దుఃఖం కలుగుతూనే ఉంటుంది. అందుచేత దుఃఖం నుంచి బయటపడాలి అనుకునేవారు అజ్ఞానం నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. జ్ఞానం సంపాదించుకున్నప్పుడే ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. పత్రి గారి జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు అనడానికి నిదర్శనం ఏమిటి అంటే, లాక్డౌన్ టైంలో పత్రి గారు బెంగుళూరు వ్యాలీ నుంచి రోజు విడిచి రోజు ఒక్కో కాన్సెప్ట్ చెప్పేవారు. అలా 100 రోజులు చెప్పారు. 100 కాన్సెప్ట్లు చెప్పారు. నేను మేడం ప్రతిరోజు ఆయన చెప్పినవన్నీ వ్రాసుకున్నాం. 10 పుస్తకాల దాకా అయింది. వాటన్నిటినీ మళ్ళా నేను చదువుకోవడం జరిగింది. వాటిలో 80 ఎపిసోడ్లు ఆత్మజ్ఞానం మీదే చెప్పారు. ఒక 20 ఎపిసోడ్లు ఇంటర్వ్యూలు అలాంటివి చేశారు. అప్పుడు నాకు అర్థమైంది, పత్రి గారు ఆత్మజ్ఞానానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అప్పటికే నేను ఆత్మజ్ఞానం మీదే క్లాసులు చెప్పడం జరిగింది. ఆ పుస్తకాలన్నీ తిరిగేస్తూ ఉంటే ఆయన జ్ఞానం మీద ఒక పాయింట్ తీసుకుని ఉదాహరణలతో వివరించారు. ఊరికే ఆయన చెప్పినట్లు ఈ జ్ఞానపరమైన దాంట్లో ఈ 80 ఎపిసోడ్లు జ్ఞానమే. కొన్ని చెప్తారు. ఆత్మజ్ఞాని దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు అన్నారు. అజ్ఞాని ఆనందంలో కూడా దుఃఖపడుతూ ఉంటాడంట. ఇంకా ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞాని మరణించక ముందే మరణిస్తాడు. అంటే మరణించక ముందే మరణిస్తాడు అంటే మరణించిన తర్వాత జరిగేది తెలుసుకుంటే జీవించి ఉండగానే తెలుసుకోవాలి. దాని అర్థం ఇది ఆత్మజ్ఞానే తెలుసుకోగలడు. అలాగే ఇంకా ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞాని ఈ శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఇంకా ఏమన్నారంటే, ఆత్మజ్ఞాని వర్షం వస్తే విత్తనం మొలకెత్తినట్టుగా ధ్యానం చేస్తే జ్ఞానం ఉదయిస్తుందని తెలుసుకుంటాడు. ఇంకో రోజు ఏం చెప్పారంటే, కుండలో ఉన్న ఆకాశమే బయట కూడా ఉంది. అందుచేత ఎవరో తాను తెలుసుకుంటే సమస్తము తెలుసుకుంటాడు. ఇంకోసారి ఏం చెప్పారంటే, జీవాత్మను తెలుసుకుంటే పరమాత్మ అంటాం. అందుకే మీరు చూడండి, రమణ మహర్షిని రమణ భగవాన్ అంటాం కదా. బుద్ధుణ్ణి అంతకుముందు గౌతముడు అనేవారు, తర్వాత ఏమన్నారు, బుద్ధ భగవానుడు అన్నారు. అది అలాగే మనం కూడా జీవాత్మను మనం తెలుసుకుంటే మనం కూడా దేవుళ్ళమే. ఇంకో రోజు ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞానం లేకపోతే కుటుంబంలో బాంధవ్యాలు సరిగ్గా ఉండవు అన్నారు. ఇంకొక రోజు ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞాని ముక్తి కర్మలే చేస్తాడు. ఆత్మజ్ఞానికి మనం ఇహలోక వాసులం కాదు, పరలోక వాసులమని తెలుసుకుంటాడు.
ఇప్పుడు పత్రి గారు శాకాహార జగత్ అంటారు, అవునా? 3 పాయింట్లు బాగా చెప్తారు, హైలైట్ చేస్తారు. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అంటారు. దేనికి చెప్పండి? జగత్తంతా శాకాహారులు అవ్వాలి, జగత్తంతా ధ్యానులు అవ్వాలి, జగత్తంతా పిరమిడ్లు రావాలి. ఎందుకంటారు చెప్పండి? ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. అర్థమైందమ్మా? వీటి యొక్క గోల్ ఏమిటి అంటే జ్ఞానం. గుర్తెట్టుకోండి, నువ్వు శాకాహారం తీసుకోకపోతే జ్ఞానం సంపాదిస్తావా? నువ్వు ఎంత ధ్యానం చేసినా ఆ ధ్యాన శక్తి అంతా మాంసాహారం తీసుకుంటే వెళ్ళిపోతుంది. నువ్వు చేసిన ధ్యానం వృధా అయిపోతుంది. అందుకని ముందు శాకాహారి అవ్వండి అని చెప్పడానికే. మరి నువ్వు సంపాదించే శక్తి కోల్పోతే నీ జ్ఞానం ఎలా పెరుగుతుంది? జ్ఞానం పెరగదు. జ్ఞానం పెరగకపోతే అజ్ఞానం పోతుందా? పోదు. అజ్ఞానం పోకపోతే దుఃఖం పోతుందా? పోదు. మరి మీరంతా ప్రయత్నం చేసే దేనికి? ఈ రోగం నుంచి బయటపడాలి, ఆ సమస్యల నుంచి బయటపడాలి, ఈ కష్టం నుంచి బయటపడాలి. దానికోసమే కింద మీద పడుతున్నారు మీరు. వాటి నుంచి పూర్తిగా నువ్వు బయటపడాలి అంటే ఏం చేయాలి? జ్ఞానం సంపాదించాలి. అది సంపాదించకుండా ఇప్పుడు ఒక్కొక్క ప్రతి మాటకి ఎంతో వివరణ కావాలి. ధ్యానం వల్లనే జ్ఞానం అన్నారు. ఎలా వస్తుంది? అది ప్రాక్టికల్గా తెలియాలి అంటే దాన్ని మనకు వివరించేవో ఉండాలి. లేకపోతే వచ్చేస్తుంది అనుకుంటే ఎలా వచ్చేస్తుంది చెప్పాము? ధ్యానం వల్ల జ్ఞానము అన్నారు, జ్ఞానం వల్ల ముక్తి అన్నారు పత్రిక. అంతే కదండి? ఈ ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తికి మధ్యలో పోతుంది. ఏముందంటే జ్ఞానం వల్ల కర్మరహితము. ముక్తి ఊరికి వచ్చేది, కర్మలన్నీ దగ్గమైపోతాయి. గీతలో చెప్పబడింది జ్ఞానాగ్ని. కర్మలే లేకపోతే అదే మోక్షం, ముక్తి మోక్షం. ధ్యానం వల్ల జ్ఞానం. ఏ ధ్యానము? ముందు గుర్తుపెట్టుకోండి, మనమంతా మానవులం. సరే, మానవుడు అంటే రాసుకోండి, శరీరము, మనస్సు, ఆత్మ. మనసులో 4 భాగాలు రాసుకోండి. ఈ 4 భాగాలని అంతఃకరణ చతుష్టయము అంటారు. అంతఃకరణ చతుష్టయము. ఇప్పుడు ఈ కళ్ళు, ముక్కు ఇవన్నీ ఒక్కో పని ఎలా చేస్తాయో మనసు యొక్క ఈ 4 భాగాలు 4 రకాల పనులు చేస్తాయి. ఏమిటి 4? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. అంటే మనసులోని భాగమేగా బుద్ధి కూడా. మనసులో పార్టీనా? అంచేత మనసు అన్నామంటే 4 అందులో వచ్చేస్తాయి కదా. ఇంక మళ్ళీ విడిగా చెప్పేది బుద్ధిని. శరీరము, మనస్సు, ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? ఆత్మే భగవంతుడు. పత్రి గారు మనకి ఈ ఆత్మ ఎంత గొప్పదో చెప్పారు. జ్ఞాన నవరత్నాలు. పరబ్రహ్మ అంటే ఈ సృష్టిని సృష్టి చేసినవాడు, సృష్టిని నడిపిస్తున్నవాడు, సృష్టికి ఆధారమైన వాడు, సృష్టి తానైన వాడు.
ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవులు, జీవరాశులు, ఈ సృష్టిలోని 14 భువన భాండాలు సృష్టించింది కూడా ఆయనే. ఈ 14 భువన భాండాల్లో 7 ఊర్ధ్వలోకాలు అంటారు, 7 అధోలోకాలు అంటారు. ఎవరు సృష్టి చేశారు? పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ అంటే ఎవరున్నాడు? పత్రి గారు ఈ శరీరంలో ఉన్న ఆత్మే పరబ్రహ్మ అన్నారు. శరీరము, మనస్సు, ఆత్మ. ఇక్కడ ఏంటి అంటే ధ్యానం చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ కళ్ళు మూస్తున్నారు. కళ్ళు మూస్తున్నాం. ఎప్పుడైతే కళ్ళు మూసారో మీరు శరీరం లోపల ఉంటారా, బయట ఉంటారా? శరీరం లోపల ఉంటారు. అర్థమైందా? వెంటనే ఏం జరుగుతుంది? రైట్, కళ్ళు మూయగానే శరీరం లోపల ఉంటాము. వెంటనే ఏం జరుగుతుంది చెప్పు? కళ్ళు మూయగానే ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది మనసు కాబట్టి మనం మనసుతో ఉన్నట్లు లెక్క. అప్పుడు ఏం చేస్తాం చెప్పు? ఆలోచనలు రాగానే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడతాం. మళ్ళా ఆలోచనలు వస్తాయి, అవునా? అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళా కట్ చేస్తారు, మళ్ళా శ్వాస మీద పెడతారు. ఇలా చెయ్యగా 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 తగ్గి తగ్గి ఒక్క స్థితిలో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలన్నీ అయిపోతాయో అక్కడ మనసు ఉన్నట్ట. ఆలోచించేటప్పుడు మనసు, ఆలోచన లేవు అంటే ఇంకేముంది? పరబ్రహ్మ. అంటే ఇప్పుడు నువ్వెవరితో ఉన్నావు? కళ్ళు తెరిస్తే శరీరంతో ఉంటావు, కళ్ళు మూస్తే మనసుతో ఉంటావు, శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు మూస్తే పరబ్రహ్మతో ఉంటావు. ఎవరితో ఉంటున్నారు? పరబ్రహ్మతో ఉంటున్నారు. అలా మీరు కొన్ని రోజుల పాటు, నెలల పాటు ఉంటే కనుక ఎవరితోటి? పరబ్రహ్మతో ఉంటే ఏం జరుగుతుందో చెప్తాను. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది అయస్కాంతం అనుకోండి. ఇది అయస్కాంతం, ఇది ఎనుక ముక్క. ఈ రెండు దగ్గర పెట్టాం, ఏమవుతుంది? అంటుకుంటుంది. ఇలా తీసేసాం, ఏం అవ్వదు. ఎనక ముక్కలాగా ఉంటుంది, అయస్కాంతం అయస్కాంతంలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేశామంటే దీన్ని అలా 3-4 రోజులు ఉంచేశారు. ఈ రెండు అలాగా 3-4 రోజులు ఉంచేశారు. అప్పుడు ఏమవుతుంది? 3-4 రోజులు అయ్యాక మనం ఎడదీస్తావు నువ్వు. అలా 3-4 రోజులు ఉంచేసి తర్వాత ఎడదీసావు. ఏమవుతుంది అప్పుడు? ఈ అయస్కాంత యొక్క శక్తి ఎనప మొక్కకు వస్తుంది. అలాగే ఇక్కడ ఒక్కసారి చూడండి. ఈ ధ్యానంలో మీరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ 3 చెప్పుకున్నాం కదా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శరీరము, మనసు, పరబ్రహ్మ. ఇక్కడ ఏం చేశామంటే ఈ శ్వాస మీద ధ్యాస నుంచి మనసు లేకుండా చేసేసాం. మనసు లేకుండా చేసాం. ఇంకేమున్నాయి ఇక్కడ? పరబ్రహ్మ, ఇదేంటి? శరీరము. పరబ్రహ్మ, శరీరము, ఈ రెండే ఉన్నాయి. మీరు ఇలాగా రోజుల తరబడి
ఉండిపోయారు నెలల తరబడి. ఓ రమణ మహర్షి ఎలా ఉన్నాడు, అలా ఉండిపోయారు. ఉండిపోతే ఏమవుతుంది? అలాగే ఈ పరబ్రహ్మ శక్తి ఈ శరీరానికి వస్తుంది. అంతకుముందు మధ్యలో ఏముంది? మనసు ఉంది. మనసు ఉన్నంతకాలం వీడు ఎలా ఉన్నాడు? మానవుడుగా ఉన్నాడు. మీరంతా ఎలా ఉన్నారు? మానవులుగానే ఉన్నారు. కానీ అన్నేసి గంటలు మీరు అలా కూర్చోవడం వల్ల కొన్ని నెలలు వచ్చేసరికి మెల్లిగా ఏమవుతుంది? ఈ శరీరానికి, మానవుడిగా ఉన్న శరీరానికి పరమాత్మ లక్షణాలు వస్తాయి. మీరు మాకు ఎలా తెలుస్తుందండి? పరమాత్మ లక్షణాలు ఆయనతో ఉంటే ఎలా వస్తుందని నేను అయస్కాంతం ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను. నాకు ప్రాక్టికల్గా తెలియాలంటే అలా తెలుస్తుందండి అంటారు. ఎలా వస్తాయి అంటే జాతర. పరమాత్మ యొక్క ఒక గొప్ప లక్షణం చెప్పండి. ఆయన లక్షణాలన్నీ వస్తాయి. నువ్వు ఉండే కొద్దీ రమణ మహర్షి లాగా, సిద్ధి బాబా లాగా, బుద్ధుల్లాగా మీరుంటే మొత్తం వచ్చేస్తాయి. ఈ పరమాత్మ లక్షణాలు ఈ శరీరానికి వస్తాయి. పరమాత్మ లక్షణం ఒకటి చెప్తాను మీకు. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. అంటే సత్ చిత్ ఆనందం. సత్ అంటే సత్యమైన వాడు, చిత్ అంటే చైతన్య స్వరూపుడు, ఆనందం అంటే ఆనంద స్వరూపుడు. అంటే ఇప్పుడు మీరు ఎవరితో ఉన్నారు? ఆనంద స్వరూపుడితో ఉన్నారు, ఆనందంలో ఉన్నారు. ఆయన స్వరూపం ఆనందం. అంటే దేంతో ఉన్నట్టు మీరు? ఆనందంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆనందంలో ఉన్నారో మీరు ఏ రోజైనా ఆనందంగా ఉన్నారనుకోండి, ఆ రోజు ఇట్టే గడిచిపోద్ది. దుఃఖంలో ఉంటే రోజు గడవదు. అలాగే ఇప్పుడు ఆనందంలో ఉన్నారు మీరు. ఎప్పుడైతే ఆనందంలో ఉన్నారో మీకు గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి.